అందరికీ నమస్కారం. ఇందాక విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు. విజయ్ కాదు హీరో, సత్య హీరో అని చెప్పి లేదు మనోడు మన గురించే కాదు కదా నేను చెప్తున్నా. అదే నేనే మంచిగా చెప్పాను బస్ కంప్లైంట్. సో ఫస్ట్ థింగ్ ప్రేమించారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ 2:30 అయింది, 2:33 అయింది పడుకునేటప్పటికి. విజయ్కో మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కో మెసేజ్ పెడుతున్నా. అంటే కొంచెం నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను. నేను కూడా రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్. ఈస్ గివెన్ దట్ కంబ్యాక్, దట్ మచ్ నీడెడ్ కంబ్యాక్. అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ again ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ someone like Vijay winning this. So I'm very happy for that. And at the same time వంశీ గారికి నేను మొన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చి చేసే ప్రొడ్యూసర్ వంశీ గారు. అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు, ఇది ఫస్ట్ టైం మేము ఎదురెదురు కూర్చోవడం కూడా. బట్ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ గట్స్. అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ. అండ్ ముఖ్యంగా గౌతమ్, ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 డేస్, 1 వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదో, అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో, మనం బాగుంటుందో లేదో అని 100 క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి. ఇంత క్రేజీ క్యారెక్టర్, అసలు ఆ ఆర్క్ కానీ. అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు, బ్రదర్ సెంటిమెంట్ ఈజ్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వెంకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఒక వంశీ గారు అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్. So slowly the word of mouth is spreading strong and spreading strong and already US lo 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. And thank you once again for the love. ఇంకా మంచి సినిమాలు ఇస్తాను. ఇంకా నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫుల్ బాటిల్ అనే సినిమా వస్తుంది, నేను వెంకటేష్ మహావ్ సినిమా చేస్తున్నాం. సో this is another opportunity for me to showcase my work, and more importantly I'm very happy for Vijay. That's all that I can say. And of course Venki, నీకు కూడా అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అఫ్ కోర్స్ సారీ జుమాన్ అండ్ గిరీష్, లాస్ట్ దే వర్ అమేజింగ్. అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ జుమాన్ అండ్ గిరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. Quickly, don't take Yeah, no, sir. I'm just. No, sir. Sir. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్. ఇంత కెమెరా ముందు ఉంది. ఎస్టర్డే ఐ డిడెంట్ స్లీప్ యాక్చువల్లీ. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గాట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Everybody please watch our film. Idi theatrical movie, you can claps, you can do like scream, anta mass moments anni unnai.
యా వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. నాకు మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్కి వెళ్ళి పాపం శ్లోకాలను తెగదిట్టారు వింటర్ అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంటికి అనిరుద్ధ్ నవీన్ నులి కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏం అనుకోకండి. సినిమా చాలా బాగుందండి, ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్గా అన్నాను, కానీ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం రివ్యూస్ అన్నీ కూడా దే వర్ వెరీ ఆర్గానిక్. అసలు సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న కంప్లైంట్స్ చెప్పారు, అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది ఇలా చెప్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ 5 థియేటర్. ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు ఉంచారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మ్యాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90% 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్. అది విజయ్ గారు అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఇంటెన్సిటీ 1 second కూడా డ్రాప్ అవ్వాలి, క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ. అంటే లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ మీరు చేసిన సూరి క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది. అంటే కమర్షియల్గా ఎంత సక్సెస్ వంశీ గారు చెప్పారు, ఆర్టిస్ట్గా కూడా మేము కొత్త విజయం చూస్తాము. మీకేమో అంటే ఇప్పుడు నేను మనం అందరం కలిసినప్పుడు చెప్పాను, డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో. ఇప్పుడు నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశా. ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, అది ఆయన యునిక్ స్టైల్. సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకు యునిక్ స్టైల్. గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు. దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్. నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు వచ్చి సినిమా చూస్తున్నారో, మీ రివ్యూస్, మీ ఫీడ్బ్యాక్, మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్, రిలీఫ్ ఇచ్చింది. అండ్ నేను దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్, అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన బీట్స్ ఎలా రాశాడో, ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంట్ ఇట్ దిస్ వే, ఈ సీన్ ఐ వాంట్ యూ టు పర్ఫామ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈరోజు మీ అందరికి ఇంత నచ్చింది. సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్. విజయ్ ఎవర్ ఇమేజిన్ లైక్ అంటే ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కూడా నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్ క్లైమాక్స్ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మీదే ఇలా రావాల్సి వస్తుంది ఎప్పుడైనా. అండ్ వెన్ గౌతమ్ నరేటెడ్ యూ ద హోల్ థింగ్, యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టిక్యులర్? మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో
మా అన్న నాకు మా అన్నకి. ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు, వీడికి ఏం చెప్పాలని లేదు, ఇంకా యాక్షనే. సో హీ రోట్ ఇట్ అండ్